ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్లోకి దూసుకువచ్చేస్తుంది. దేశంలో తొలి కృత్రిమ మేధ రోబో టీచర్ ఐరిష్ కేరళ పాఠశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఆశ్చర్యంగా ఉంది కాదు? ఆ వింత చూడాల్సిందే. అన్ని రంగాల్లోనూ వేగంగా దూసుకువస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగంలోనూ ప్రవేశించింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ స్కూల్లో రోబో టీచర్ ఐరిస్ రంగ ప్రవేశంతో విద్యార్థులు ఆశ్చర్యం, ఆనందంతో పులకించిపోయారు. తొలి ఏఐ టీచర్ కదిలి వచ్చి తమకు షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించేటప్పటికీ విద్యార్థులు ముగ్ధులయ్యారు. తిరువనంతపురంలోని పాఠశాలలో ఏఐ టీచర్ ఐరిస్ను పరిచయం చేశారు. తోటి టీచర్లే ఆశ్చర్యపోయారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మేకర్స్ ల్యాబ్ ఈ రోబో టీచర్ను రూపొందించింది. విద్యారంగంలో ఇది విప్లవమే. కేరళలోని కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో రోబో టీచర్ ఆవిష్కరణ జరిగింది. తరగతి గదిలో రోబో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఏఐ టీచర్ ఐరిస్ను విఎస్ఎస్సి స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ కె రాజీవ్ ఆవిష్కరించారు. విద్యారంగంలో బోధనా ప్రక్రియకు కొత్త నిర్వచనం చెబుతూ అన్ని హద్దులను చెరిపేస్తూ ఏఐ రోబో టీచర్ విద్యా ప్రమాణాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. హోంవర్క్ల గోల, వేధింపుల బెడద ఉండదు. రోబో ఐరిస్ టీచర్ ద్వారా వ్యక్తిగత విద్యా బోధనకు అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతిభావంతంగా పాఠాలు చెబుతుందంటున్నారు రూపకల్పన చేసిన మేధావులు. రోబో టీచర్ వల్ల అభ్యసన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది, ఇంటరాక్టివ్గా చేస్తుంది. ఇది విద్యార్థుల్లో అభ్యసన పట్ల ఆసక్తిని పెంచుతుంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేని రంగాల్లో రోబో ఐరిస్ టీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.